గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో ముందుగా మీ అందరికీ ఒక విషయాన్ని షేర్ చేయాలి. బిఎల్ అకాడమీ ద్వారా నేను రేపటి నుంచి జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ అండ్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్కి సంబంధించి డిఎల్ జేఎల్ జువాలజీ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. మళ్ళీ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, కొత్తగా ఫ్రెష్గా క్లాసెస్ అన్నీ కూడా మీకు బిఎల్ అకాడమీ ద్వారా మీరు వినొచ్చు. అదేవిధంగా నీట్ లాంగ్ టర్మ్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఎవరైతే జువాలజీ జేఎల్ డిఎల్ క్లాసెస్ కావాలి అనుకుంటున్నారో ఇప్పుడు నోటిఫికేషన్లో ఉన్నవాళ్ళు ఆల్రెడీ, తర్వాత మళ్ళీ మీకు ఎలాగో నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి ముందే ప్రిపేర్ అయ్యి ఉంటే మంచిది. కాబట్టి నెమ్మదిగా లాంగ్ పీరియడ్ మీరు ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది. మీకు షార్ట్ టర్మ్ కావాలి అన్నా లాంగ్ టర్మ్ కావాలి అన్నా కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి నెంబర్స్ కూడా ఇక్కడ నేను డిస్ప్లేలో పెట్టాను. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఇక ఈరోజు థంబ్నెయిల్ చూశారు మీరు. మనం మాట్లాడుకోబోయే టాపిక్ మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. ఏంటి, గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా వేశారు. మొత్తానికి కొట్లాడి వాయిదా వేయించుకున్నారు అభ్యర్థులంతా కూడా. సరే, వాయిదా వేయడము అనేది ఇది చాలామందికి ప్లస్ పాయింట్. కొంతమందికి కాస్త బాగా సీరియస్గా ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు కాస్త డిసప్పాయింట్ అవుతారు, తొందరగా రాసేసి బయటపడదాము అనుకున్న వాళ్ళు. సో ఎనీహౌ ఇది ఒక శుభతరుణం అని అనుకోవచ్చు. మీ అందరి దృష్టిలో కూడా ఎగ్జామ్ వాయిదా పడింది. మామూలు టైం కాదు, ఇప్పుడు మళ్ళీ చాలా నెలలు, అంటే ఆగస్ట్, ఈ నెలలంతా కూడా కొంతమంది అభ్యర్థులు డిఎస్సి రాస్తున్నప్పటికీ కూడా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 4 నెలల కాలం దొరికింది గ్రూప్ 2 ప్రిపరేషన్కి. నిజానికి నా పాయింట్ ఆఫ్ వ్యూలో కొత్తగా ప్రిపరేషన్ మొదలుపెట్టినా కూడా ఈ 4 నెలల కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే గ్రూప్ 2 100% సక్సెస్ కావచ్చు. అంటే ఇక్కడ కొత్తగా, అంటే ఇన్ని రోజులు మీకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ పడ్డ కానించి మీరు సరిగ్గా చదివి ఉండకపోయినా కూడా అట్లీస్ట్ ఈ 4 months టైంని యూటిలైజ్ చేసుకున్న సక్సెస్ అవుతారు. కొత్తగా ప్రిపరేషన్ అయిన వాళ్ళు, ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉండి సరిగ్గా చదవని వాళ్ళు ఈ 4 నెలలు సద్వినియోగం చేసుకున్న సక్సెస్ అవుతారు. ఆల్రెడీ బాగా చదివి ఉన్న వాళ్ళు మళ్ళీ రివిజన్స్ పెంచుకొని ఈ 4 నెలల కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే మీరు సక్సెస్ అవుతారు. అయితే పదే మీరు చేసే తప్పును మళ్ళీ ఈసారి రిపీట్ కానియకండి. ఏంటి అంటే, మాకు టైం కావాలి, డిఎస్సి ఎగ్జామ్ ఉంది, చదువుకోవడానికి టైం సరిపోలేదనో, లేకపోతే చాలా రోజుల తర్వాత నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మేము సరిగ్గా ప్రిపేర్ కాకపోతే ఈ జాబ్స్ మిస్ అవుతాము అని, ఇలా రకరకాల కారణాల వల్ల వాయిదాను కోరుకున్నారు. బాగుంది, కరెక్టే. కానీ మరి ఈ వాయిదా పడ్డ కాలాన్ని మీరు ఎలా సద్వినియోగం చేసుకుంటారు? నిజంగా చదువుతారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనిషికి ఉన్నటువంటి అలసత్వం ఒకటి ఉంది. ఏంటి, చదువుదాంలే అనుకునేది, రేపటి నుంచి చదువుదాంలే అనుకున్నటువంటి నేచరు. 4 నెలల కాలం ఉంది కదా, కాస్త నిదానంగా చదువుదాం అనుకున్నటువంటి నేచర్. మొత్తానికి ఎగ్జామ్ వాయిదా పడింది, 4 నెలల సమయం దొరికింది. మరి ఈ సమయాన్ని మీరు ఎలా యూటిలైజ్ చేసుకుంటారు అనేదే మీ యొక్క గ్రూప్ 2లో మీ భవిష్యత్తుని నిర్ధారిస్తుంది. ప్రతిసారి జరిగే మిస్టేక్ ఏంటి అంటే, మనం ఎంత టైం ఇచ్చినా కూడా లాస్ట్ మూమెంట్లో సీరియస్నెస్ తెచ్చుకోవడం, చివరి దశలో చాలా సమయం మీకు తెలియకుండానే వృధా చేసుకుంటారు. చాలా అంటే చాలా సమయం. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడో ఒక్కడ ఈ పాయింట్ అనేది మీకు టచ్ అవుతుంది. అంటే మీరు టైంని వేస్ట్ చేసుకొని లేదా పోస్ట్పోన్ చేసుకుంటూ చివరి మూమెంట్లో ఎంత ఇబ్బంది పడి ఉంటారో ఆల్రెడీ అకాడమిక్ ఎగ్జామ్స్లోనో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనో ఎప్పుడో ఒకసారి మీరు ఫేస్ చేసే ఉంటారు. కాబట్టి అట్లీస్ట్ మీరు ఒక ఉద్దేశంతో మీకు అనుకూలంగా గవర్నమెంట్ కూడా ఎగ్జామ్ను వాయిదా వేశారు కాబట్టి నిజంగా ఏదైనా సాధించాలి అన్న కసి మీలో ఉన్నట్లయితే, గ్రూప్ 2 ఉద్యోగాన్ని కొట్టుకోవాలి అన్న కసి మీలో ఉన్నట్లయితే, పోగొట్టుకుందంతా మళ్ళీ నిలబెట్టుకోవాలన్న కసి మీలో ఉన్నట్లయితే, జాబు కొట్టాలి అన్న సంకల్పం మీలో ఉన్నట్లయితే ఈ 4 నెలల కాలాన్ని మీరు పెట్టుబడిగా పెట్టి మీరు ఉద్యోగం సాధించవచ్చు. చెప్పాను కదా, ఇప్పుడు ఫ్రెష్గా మొదలుపెట్టినా కూడా మీరు జాబ్ కొట్టవచ్చు. చాలా వరకు చేస్తున్నారు ఏంటి అంటే, మళ్ళీ ఇలా అవకాశం ఇచ్చినా కూడా మళ్ళీ మిస్యూజ్ అవుతున్నటువంటి సమయం. నేను చూస్తున్నాను కదా, ఇట్లా అవకాశం ఇచ్చినా కూడా ఎవరైతే ఫస్ట్ నుంచి చదివిన వాళ్ళు ఖచ్చితంగా టైంని యూటిలైజ్ చేసుకున్నారు, ఆల్రెడీ చదివి ఉన్నారు. వాళ్ళు ఎలాగో ఈ 4 months టైంని మళ్ళీ యూటిలైజ్ చేసుకుంటారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఎన్ని నెలలు పెంచినా కూడా ఆ కాంపిటీషన్ అనేది ఆ సీరియస్ అభ్యర్థుల మధ్యనే ఉంటుంది. చాలామంది మళ్ళీ ఈ దాన్ని ఏమంటారు, టైం వేస్ట్ చేసే వాళ్ళంతా మళ్ళీ ఫిల్టర్ అవుతూనే ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే మనిషి అనే వాళ్ళకి
రియలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మార్పు అనేది చాలా అవసరం. మనం మార్పుని ఆహ్వానించలేని పరిస్థితిలో ఉన్నట్లయితే విజయాన్ని కూడా ఆహ్వానించలేం, సక్సెస్ కూడా మనం అందుకోలేం. కాబట్టి ఇప్పటి వరకు జరిగిన మీ ప్రిపరేషన్ విషయానికి వస్తే, ఇప్పటి వరకు మీరు ఏం చేశారు, ఏం తప్పిదాలు చేశారు, ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు? ఇప్పుడు మీ ముందున్నటువంటి క్వశ్చన్స్ ఇవే. టోటల్ సిలబస్లో నిజంగా ఆల్రెడీ ఇన్ని నెలల కాలం మీరు చదివారు కదా గ్రూప్ 2 కోసం, ఎంత సద్వినియోగం చేసుకున్నారు? ఆ సిలబస్లో ఎన్ని టాపిక్స్ మీద, ఎంత సిలబస్ మీద మీకు పట్టొచ్చింది? ఎన్ని క్వశ్చన్స్ మీరు ఒక మోడల్ పేపర్లో చేయగలుగుతున్నారు అనేది ఇప్పుడు మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకొని మిమ్మల్ని మీరు అనాలిసిస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, మీ సిలబస్ కంప్లీట్ అయిపోయిందా? ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? రివిజన్ చేస్తూ బాగా ప్రాక్టీస్ పెంచాలి. ఇంకా తొవ్వి చూడాలి అన్నట్టు సబ్జెక్ట్ని. అర్థమైందా? మీ ఇంకా పేపర్స్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. మీరు ఎగ్జామ్ వరకు రాటు వెళ్తారు. ఇప్పటికే ప్రిపేర్ అయ్యి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ 4 మంత్స్ని మళ్ళీ రివిజన్ కనుక చేసి బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీ జాబ్ మీకు అక్కడ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినట్టే. ఇప్పటి వరకు మీ ప్రిపరేషన్ మీద మీకు సాటిస్ఫాక్షన్ లేని వాళ్ళు కనుక ఏం చేయండి అంటే, మీ ముందర ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏంటి అంటే సరిగ్గా చదవలేదు అన్న ఫీలింగ్ మీకు అనిపించింది అంటే మళ్ళీ మీరు షెడ్యూల్ చేసుకోండి, టాపిక్స్ని రీషెడ్యూల్ చేయండి. ఎన్ని డేస్కి ఎంత టాపిక్ చదవాలి అనేది ఒకసారి రీషెడ్యూల్ చేసుకోండి. మీరు ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు, రివిజన్ మోడల్ టెస్టులు రాస్తున్నప్పుడు మీకు తెలిసిపోతుంది ఏ ఏరియాస్లో మీరు వీక్ ఉన్నారు అన్న విషయం. ఆ ఏరియాస్ మీద ఫోకస్ చేయండి. మళ్ళీ ఒకసారి ప్రణాళిక వేసుకోండి. ఎన్ని డేస్కి? 100 డేస్ ప్రణాళికని. ఈ 100 డేస్ అయిపోయినాక మళ్ళీ 100 డేస్ ప్రణాళిక. ఇలా మీరు మీరు తక్కువ టైంకి ప్రణాళిక చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువసార్లు రివిజన్ చేయడానికి అవకాశం ఉంటుంది. 4 నెలల సమయం ఉందిగా, తీరిగ్గా ఒక్కొక్క సబ్జెక్టు ఇలా ఇన్ని రోజులు చదువుదాము అనుకుంటే కనుక మళ్ళీ మీరు పప్పులో కాలేసినట్టే లాస్ట్ మూమెంట్లో మళ్ళీ మీరు ఇదే ఫీలింగ్ ఉంటుంది. అసంతృప్త ఫీలింగ్ తోటే మీరు ఎగ్జామ్కి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఓకే, ఇప్పుడు మీకు 4 మంత్స్ అంటే 30 డేస్, 60, 120 డేస్, 4 నెలల కాలము అంటే ఫస్ట్ మీరేంటి 100 డేస్కి ప్లానే చేసుకోండి. అర్థమైందా? ఆ 100 డేస్ ప్రణాళికని ఒకసారి కంప్లీట్ చేసి మళ్ళీ తర్వాత 20 డేస్ మీరు కంప్లీట్ రివిజన్కి కేటాయించండి. ఓకే, ఈ ప్లాన్లో మీరు సబ్జెక్ట్కి ఎన్ని డేస్ వస్తాయి అనేది డిసైడ్ చేసుకోండి. ఓకేనా? ఆ సిలబస్ని కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఒకసారి మీకు వీక్ ఉన్నటువంటి పాయింట్స్ మీద బాగా ఫోకస్ పెట్టండి, బాగా గ్రిప్ తెచ్చుకోండి. ఇక అసలు ఇప్పటి వరకు మీకు గ్రూప్ 2 అప్లై చేశారు తప్ప మీరు ప్రిపరేషన్ జోలికి వెళ్ళని వాళ్ళు కూడా ఉంటారు ఖచ్చితంగా. అంటే డైలమా అన్నట్టు, గ్రూప్ 2 ప్రయారిటీ ఇవ్వాలా, గ్రూప్ 1కి ఇవ్వాలా, లేకపోతే జేఎల్కి దాన్ని ఏమంటారు డిఎస్సికి ఇవ్వాలా, ఇలా రకరకాల సందిగ్ధాలతోటి, రకరకాల సంశయాలతోటి మీరు ఈ పాటికి ఈ ప్రిపరేషన్ అటకెక్కించిన వాళ్ళు కూడా మీలో ఉండొచ్చు. కనీసం ఇప్పుడు అటక దిగినా కూడా మీరు సక్సెస్ అవుతారు. అంటే ఇప్పుడు స్టార్ట్ చేసినా కూడా మనం గతంలో చాలా వీడియోస్లో చెప్పుకున్నాం. నిజంగా సీరియస్ అభ్యర్థులు మనం సీరియస్గా చదివితే 100 డేస్ ప్రణాళిక అనేది చాలా వరకు మనకి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. కాబట్టి మీరు ఇప్పుడు మొదలుపెట్టినా కూడా సక్సెస్ రేట్ మీరు రీచ్ అవ్వచ్చు అన్నట్టు. కాబట్టి ఇప్పుడు మీ ముందున్నటువంటి ఈ 4 మంత్స్ మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీ యొక్క సంకల్పానికి ఇది ఒక పరీక్ష అనుకోండి. అవకాశం మళ్ళీ వచ్చిందనుకోండి, చూడండి ఇది ఒక కలిసి వచ్చిన అవకాశం. నిజంగా చెప్పాలి అంటే ఏది జరిగినా మన మంచిగా అనుకోవాలంటారు చూసారా. నిజానికి కొంతమందికి పోస్ట్పోన్ కావడం ఇష్టం లేకపోవచ్చు, కానీ ఎక్కువ మంది డిమాండ్ పోస్ట్పోన్ చేయమని. సరే, ఏది జరిగినా మన మంచికే పోస్ట్పోన్ అయింది. ఈ సమయాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకుంటే, మీ ప్రిపరేషన్లో ఉన్నటువంటి లోటుపాట్లను సరిదిద్దుకుంటే, మీరు ఒక్కసారి కంప్లీట్ కాన్సన్ట్రేషన్ ఫోకస్ అంతా మీద కూడా దీని మీదనే పెట్టేసి మళ్ళీ ఒకసారి నడుం బిగిస్తే, పిడికిలు బిగిస్తే మీకు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. సో ఎవరైనా కావచ్చు, మీలో అసలు చదివిన వాళ్ళు, సగం చదివిన వాళ్ళు, పూర్తిగా చదివిన వాళ్ళు, ఎవరైనా కావచ్చు, ఈ 4 నెలల సమయం మీకు బోనస్గా వచ్చినటువంటి సమయం. మీరు జాబ్ తెచ్చుకోవడానికి దేవుడు మీకు అవకాశం కల్పించాడు. ఒక ఆపర్చునిటీ ఈ రకంగా కూడా వచ్చింది. ఆల్రెడీ గ్రూప్ 2 నోటిఫికేషన్ రూపంలోనే ఒక ఆపర్చునిటీ వచ్చింది. దీనికి బోనస్గా ఇంకొక ఆపర్చునిటీ ఏంటి అంటే, ఈ సమయంలో ఆగస్టులో ఎగ్జామ్ అనుకున్నటువంటి సమయంలో మళ్ళీ పోస్ట్పోన్ కావడం అనేది కూడా ఒక గోల్డెన్ ఆపర్చునిటీనే. దాన్ని పాజిటివ్గా తీసుకుంటే ఒక మంచి ఆపర్చునిటీనే. అంటే సక్సెస్కి దగ్గరగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి సక్సెస్ని అందుకునే ఆపర్చునిటీ అన్నట్టు.
కాబట్టి ఖచ్చితంగా ఈ కలిసి వచ్చినటువంటి ఆపర్చునిటీని కూడా మీరు మిస్ చేసుకొని ఈ 4 నెలల సమయాన్ని కూడా రేపు చదువుదాం అనుకుంటూ పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళి వెళ్తూ ఉంటే ఏమవుతుంది చెప్పండి? కాలం మన కోసం ఆగదు కదా. ఇవాళ ఈరోజు నెక్స్ట్ డేకి వెళ్ళేసరికి అది రేపటిలో గడిచిపోతుంది, నిన్నటి దినం అయిపోతుంది. అవునే కదా? ఇలా దాన్నేమంటారు, వర్తమానం అంతా కూడా గతంలో కలిసిపోతుంటే మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ అదే శూన్యం కనపడుతుంది కంటి ముందు. సరిగ్గా చదవం, కాంపిటీషన్ కనపడుతుంది, బాగా చదివిన ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు కనిపిస్తారు. మళ్ళీ కొంతమందికి మళ్ళీ వాయిదా పడితే బాగుండు అనిపించే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే విజేతల యొక్క లక్షణం. మీకు కల్పించినటువంటి అవకాశాన్ని మీరు ఎంత చక్కగా వినియోగించుకుంటే అంత మంచిది. ఇప్పుడు నెక్స్ట్ గ్రూప్ 3 ఎగ్జామ్ కూడా ఉంది కాబట్టి దాన్ని కూడా కలుపుతూ ప్రిపేర్ అవ్వండి. ఆ ప్రిపరేషన్ని కూడా ఇందులో కలిపేసేయండి. ఒక ప్రిపరేషన్కి 2 గోల్స్ మీరు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అవునా కదా? అంటే ప్లానింగ్ అనేది మిమ్మల్ని అంతగా ముందుకు నడిపిస్తుంది. మీలో నిజంగా సాధించాలి అన్న తపన ఉంటే మీరే ఒక ప్లాన్ చేసుకుంటారు సక్సెస్ఫుల్గా. ఈ అవకాశాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా జార విడుచుకోరు. డిసెంబర్లో గ్రూప్ 3 ఎగ్జామ్ కూడా ఉంటుంది. దాన్ని కూడా ఈ ప్రిపరేషన్ తోటే మీరు 2 ఉద్యోగాలు కొట్టేంతగా మీరు ప్రిపేర్ అయ్యి ఉంటే 100% మీకు అది మంచిదే కదా. కాబట్టి కంప్లీట్ ఫోకస్ అనేది ఈ 4 నెలల్లో ఒక నిమిషం, ఒక నిమిషం కూడా వేస్ట్ కావద్దు. ఒక రోజు కాదు కదా. కాలం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు దాని వాల్యూ మీకు ఇప్పుడు అర్థం కాదు. కాలం మన చేతి నుంచి జారిపోయినాక, అవకాశాలు మన నుంచి జారిపోయాక, ఏ అవకాశం లేకుండా, ఏది రీచ్ కాకుండా మనం ఏకాకిగా నిలబడ్డప్పుడు కాలం యొక్క విలువ తెలిసి వస్తుంది, అవకాశాల యొక్క విలువ తెలిసి వస్తుంది. అప్పుడు మనం నెత్తి నోరు 2 కొట్టుకున్నా కూడా మనకేం లాభం ఉండదు. తెలివైన వాళ్ళ యొక్క లక్షణం ఏంటి అంటే వచ్చిన అవకాశాలని అందిపుచ్చుకోవడం. ఇంకా తెలివైన వాళ్ళ లక్షణం ఏంటి అంటే అవకాశాలనే సృష్టించుకోవడం. ఇంకా తెలివైన వాళ్ళ యొక్క లక్షణం ఏంటి అంటే అవకాశం ఎక్కడ దొరుకుతుందో వెతుక్కుంటూ వెళ్ళి మరి దాని దగ్గరికే మనం వెళ్ళి దాన్ని అందుకోవడం. ఇలా మనిషిలో లైఫ్లో చూడండి అమ్మా, ఎప్పుడైనా సరే సక్సెస్ పీపుల్ యొక్క యాటిట్యూడ్, సక్సెస్ అయినటువంటి వాళ్ళ యొక్క మనస్తత్వం మీరు అలవర్చుకోవాలి. వాళ్ళ జీవిత చరిత్రలు చదవండి. ఒక అంశం పట్ల, ఒకటి సాధించాలి అన్న అంశం పట్ల వాళ్ళకి ఎంత కసి ఉంటుండే. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఎన్ని ఫెయిల్యూర్స్ ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే మొక్కవోనటువంటి మనోధైర్యంతో, నమ్మకంతో వాళ్ళు ఎంతగా పోరాడి ఆ సక్సెస్ని అందుకున్నారు. తలుచుకుంటే అది ఎవరి వల్లనైనా అవుతుంది, మన వల్ల కూడా అవుతుంది. ఎందుకు అంటే మనం కూడా మనుషులమే. కాబట్టి పాజిటివ్ థింకింగ్ తోటి మేము సాధించగలము అనే నమ్మకం మేము మీద ఉంచి, గతంలో మీరు టైం వేస్ట్ చేసుకోవడం వలన ఏమి కోల్పోయారు అనేది ఒకసారి రియలైజ్ చేసుకొని, ఎంత నష్టపోయారు అనే దాన్ని గుర్తు చేసుకుంటూ ఈ 4 నెలల కాలాన్ని మీ భవిష్యత్తుకు పెట్టుబడిగా పెట్టినట్లయితే, ముఖ్యంగా హార్డ్ వర్క్, ప్రతిరోజు అంతకు మించి హార్డ్ వర్క్ చేస్తూనే ఉండాలి. ప్రతిరోజు ఈరోజు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనుకోవాలి. ప్రతిరోజు కూడా నిన్నటికంటే ఈరోజు నేను మెరుగ్గా చదవాలి అనుకోవాలి. 100% సక్సెస్ అవుతారు. ఈ 4 నెలల కాలం కష్టపడితే మీకు గ్రూప్ 2 రావచ్చు, గ్రూప్ 3 రావచ్చు, ఆ తర్వాత గ్రూప్ 1 కూడా రావచ్చు. నెక్స్ట్ తర్వాత వచ్చేటువంటి నోటిఫికేషన్స్లో ఏ ఉద్యోగమైనా మీరు కొట్టచ్చు. అంతగా మీరు రాటు తేలుతారు. 4 మంత్స్ టైం మీది. దాన్ని సద్వినియోగం చేసుకోండి, సక్సెస్ని అందుకోండి. ఓకేనా? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జూనియర్ లెక్చరర్స్ అండ్ డిగ్రీ లెక్చరర్స్ జువాలజీ సబ్జెక్టుతో ప్రిపేర్ అవ్వాలి అనుకున్నటువంటి అభ్యర్థులకి నా బిఎల్ అకాడమీ యాప్లో క్లాసెస్ అనేటివి స్టార్ట్ అవుతున్నాయి. సో మీరు ఎవరైతే క్లాసెస్ కావాలి అనుకుంటున్నారో ఆ కాంటాక్ట్ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. సో సిలబస్ కంప్లీట్ ఉంటుంది, నోట్స్ ఉంటుంది, 100% మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఎగ్జామ్ ఓరియంటేషన్లో మ్యాక్సిమం నేను గ్యారంటీ ఇస్తాను. 150 బిట్లకి 150 బిట్లు కాకపోయినా కనీసం 140 బిట్స్ అయినా నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను. కాబట్టి క్లాసెస్ కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి.
ఆల్ ది బెస్ట్ మీ గ్రూప్ 2 ప్రిపరేషన్కి. బాగా చదవండి, కష్టపడండి, హార్డ్ వర్క్ చేయండి, బాగా టైంని యూటిలైజ్ చేసుకోండి, సక్సెస్ అందుకోండి.